తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈరోజు దాదాపుగా 3 ప్యానెల్ పోటీ పడుతున్నాయి. ఒకటి వీరశంకర్ ప్యానెల్ అయితే, ఇంకోటేమో సముద్ర ప్యానెల్, మరొక ప్యానెల్ ఏమో రాంప్రసాద్ ప్యానెల్. ఈ 3 ప్యానెల్ కూడా పొటాపోటీగానే పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ ప్యానెల్ గెలిచినా కూడా మేమంతా ఒకటే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే సభ్యుల మధ్య ఉంది. మరి ఏ ప్యానెల్ గెలుస్తుందని మనం చూసే ముందు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్నికల కోలాహలంలో కూడా చెప్పవచ్చు. 3 ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా తమ ప్రచారాన్ని చేసుకుంటున్న ఈ తరుణంలోనే మిగతా అందరూ కూడా వచ్చేసి సభ్యులు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర డైరెక్టర్ వీరశంకర్ ఉన్నారు. ఆయన ప్యానెల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎవరెవరు పోటీ చేసిన ఏంటనేది తెలుసుకున్నారు. సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీ ప్యానెల్ నుంచి? ఇది రెండోసారి అండి. నేను 2014లో ఇండిపెండెంట్ కేసు గెలిచానప్పుడు అప్పుడు 42 lakhs మాత్రం ఫండ్స్ ఉండేది. దాన్ని నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు 2,05 lakhs చేసాం ఫండ్. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే 1,90 lakhs ఉంది ఇప్పటికి. ఎంతో పెంచాల్సింది ఫండింగ్ ని. సో చాలా నీడ్స్ ఉంటాయండి, చాలా సఫర్స్ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, కెరీర్లు అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మెంబర్స్ వెల్ఫేర్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి, చాలా మనం అసోసియేషన్ నుంచి చాలా హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో అవి జరగట్లేదు ఎక్కువగా. నెక్స్ట్ లెవెల్ చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళ పాపం ఉన్న ఫండ్స్ ని ఎలాగా యూటిలైజ్ చేయాలని చూస్తారు తప్ప ఫండింగ్ ని ఎలా పెంచాలి దాన్ని ఒక ప్రణాళిక లాగా అనుకుని మేము కొందరు డైరెక్టర్లతో వాళ్ళతో మాట్లాడినప్పుడు మన బేబీ ఇలాంటి ఒక సెన్సేషనల్ ఫిలిం ఇచ్చి సక్సెస్ లో ఉన్న సాయి రాజేష్, అలాగే బింబిసారా చేసేప్పుడు విశ్వంబర చేస్తున్న వశిష్ఠ, శైలేష్ కోలను హిట్ సిరీస్ తో హిట్ ఇచ్చిన శైలేష్ కోలను, శ్రీరామాదిత్య, వీళ్ళందరూ కూడా నాకు లైక్ మైండెడ్ పీపుల్ గా వాళ్ళు డిస్కస్ చేయటం, మేమున్నాం, మేము పూల్ చేస్తాం. ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాం. మనం ఉన్న 1750 మంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరికీ చేయాలంటే 2 సంవత్సరాలనే మన ఫండింగ్ అంత అయిపోద్ది. సో ఆ ఫండ్స్ ను వాడకుండా ఏం చేయాలనుకున్నప్పుడు మేము పూల్ చేస్తాం 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ కి సంబంధించి ఒక బిల్డింగ్ కూడా ఏం లేదు కదా. అది కాకపోతే కింద రైటర్ అసోసియేషన్ ఉంటుంది, ఫ్లోర్ లో మన టీఎఫ్డిఏ ఉంటుంది. అది కూడా యాక్చువల్ గా బిల్డింగ్ గురించి కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 4 డైరెక్టర్లు వస్తేనే మా మేనిఫెస్టో నేను చేయగలుగుతున్నాం. కొంచెం ఒక సఫరర్స్ గా ఉన్న వాళ్ళని, అవసరం ఉన్న వాళ్ళకి ఒక మిడ్ డే మీల్ కూడా పెట్టాలి వాళ్ళకి. అక్కడక్కడ మేస్లో కూడా ప్లాన్ చేస్తాం. దానికి కూడా 2.5 లక్షలు 3 లక్షలు అవ్వచ్చు రోజుకు 100 మంది తిన్నా కూడా. అలాంటితో పాటు ఈ బిల్డింగ్ అనేది ఐకానిక్ బిల్డింగ్ చేయాలని, అంటే ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ మన ఫిల్మీ థీమేటిక్ తోటి ఒక 6 floors బిల్డింగ్, అందులో ప్రివ్యూ థియేటర్, కన్వెన్షన్ హాలు, రూమ్స్, కింద క్యాంటీన్, హాస్పిటల్, లాంటి ఒక రెవెన్యూ జనరేట్ చేయగలరు. నెలకు ఒక 20-25 లక్షలు రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఒక బిల్డింగ్ ని, ఆ బిల్డింగ్ మాకు రెవెన్యూ జనరేట్ చేయడంతో పాటు హైదరాబాద్ వచ్చిన టూరిస్టులకి దాని ముందు నిలబడి సెల్ఫీ తీసే విధంగా చేయాలని మేము ఆలోచన, విజన్ అది మాకు. అది చేసి తీరుతాం ఈ 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్లుగానే వచ్చే వాళ్ళకి ఎలాంటి హెల్పింగ్ ఉండబోతుంది? డెఫినెట్ గా వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాం. దాని ద్వారా ఇంటరాక్షన్ క్లాసెస్, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. అలా కథా వేదిక లాగా చేసి 4 కమిటీలను ఏర్పాటు చేసి మన అసోసియేషన్ లోనే కథలను రివిజన్ చేసుకుని ఆ కథని మా వాళ్ళకే ఆ కమిటీకి నెరేట్ చేస్తే, ఆ కమిటీలో డెఫినెట్ గా పీపుల్స్ మీడియా తోటి రాధిత్య గారు, మన సాయి రాజేష్ గీతా ఆర్ట్స్ తోటి, వశిష్ఠ దిల్ రాజు గారి కంపెనీ తోటి, ఇలాంటి వాళ్ళతోటి వాళ్ళకి యాక్సెస్ ఉంది. సో ఇక్కడ నచ్చిన కథల్ని వాళ్ళు డెఫినెట్ గా పెద్ద కంపెనీలకి వాళ్ళు యాక్సెస్ ఇవ్వగలరు మళ్ళీ అక్కడ వినటానికి. సో అలా 10 కథలు విని అందులో 2కి మంచి అవకాశం వచ్చినా కూడా గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. యాక్చువల్ గా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదు, కానీ ఆ అంబియన్స్ క్రియేట్ చేసి అలా పుష్ ఇచ్చే వరకు మనం చేయాలనుకుంటున్నాం. అది కూడా ఉంది. కానీ ఎలక్షన్స్ లో సీనియర్ డైరెక్టర్లు, పెద్దవాళ్ళు కానీ, కొంత అగ్రమ డైరెక్టర్లు కానీ, ఇలాంటి వాళ్ళు ఎందుకు వచ్చి ఓటేరు ఏంటి? అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. పాములను దర్శకులు అందరూ వచ్చారు. ఎవరండి? పాములను భయపడి శ్రీనివాసు, వక్కంత వంశీ, మన మారుతి గారు, ఇలా అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో అందరూ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పాములోని డైరెక్టర్స్ కి, మనం నేషనల్ లెవెల్ కి, ఇంటర్నేషనల్ లెవెల్ పేరు తెచ్చిన డైరెక్టర్లకి ఒక రైట్ కాజ్ కోసం వీళ్ళు ఓ పని చేస్తారంటే వాళ్లే ముందుంటారు. అది మోటివేట్ చేసే లీడర్షిప్ ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు 2 years అయింది ఇప్పుడు దాకా. ఆ 2 years లో ఒక హెల్త్ క్యాంప్స్ తప్ప ఇంకేమీ చేయలేదని అసంతృప్తి ఉన్నారు జనాలు అందరూ. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదని.
అలాగే ట్రస్ట్ ఇనిషియేట్ అయింది. ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వాళ్ళు ఏం చేయలేదు, దాన్ని మోటివేట్ చేయలేదు అన్నది కూడా ఉంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వెసులుబాటు ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు అంతే. నెక్స్ట్ లెవెల్కి మేము చేయగలం దీన్ని అనుకునే మేము దిగాం. రిజల్ట్ ఎన్ని గంటలకు రావచ్చు? రిజల్ట్ నాకు తెలిసి 4 వరకు ఓటింగ్ ఉన్నాక ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తారు. లేజర్ అయిన తర్వాత మళ్ళీ 5 o'clock నుంచే నాకు తెలిసి 5:30 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయితే విత్ ఇన్ 2 hours లో మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈవీఎంఏ కాబట్టి 1670లో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 9:20, 9:30 వరకు వచ్చింది ఓటింగ్. ఈసారి కొంచెం 1100, 1150 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కొంచెం ఎక్కువ మంది ఉత్సాహంగా వస్తున్నారు. మన మేనిఫెస్టో ప్రభావం అది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఎలక్షన్స్ అయితే పోటాపోటీగానే జరుగుతున్నాయి. 3 ప్యానెల్ మధ్య కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6కి మాత్రం రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఈసారి మాత్రం